నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి నేను ఒక డిఫరెంట్ చికెన్ ఫ్రైని అయితే మీకు చూపిస్తానండి. ఈ చికెన్ ఫ్రై ఏంటంటే మనం అన్నంలో కలుపుకోవడానికి బాగా కలుస్తుందన్నమాట. అన్నం కలుస్తుంది, ముక్క బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఎక్కువ ఆనియన్, టొమాటోస్ అండ్ కొత్తిమీరను కూడా ఎక్కువగా ఉపయోగించి చేస్తామన్నమాట. అన్నంలో కలిపినప్పుడు చూడండి అన్నం బాగా కలుస్తుంది. అంతేగాక ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసే విధానంలో కనుక చేసామంటే ముక్క ఉప్పు కారం పట్టి చాలా కమ్మగా అయితే ఉంటుందన్నమాట. చూడండి అన్నం ఎంత బాగా కలిసిందో. ముక్క కూడా చూడండి పట్టుకొని తుంచామంటే అదిగోండి మెత్తగా చక్కగా బాగా కుక్ అయ్యి బాగా విడిపోయి వచ్చిందనమాట. చూసారా? మరి అది ఏ విధంగా చేయాలి ఏంటి, ఇదే టేస్ట్ ముక్క ఇదే విధంగా రావాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు మీకు ఆ టిప్స్తో సహా అర్థమవుతుంది. ఇదే టేస్ట్తో మీరైతే తయారు చేసుకోగలుగుతారు. ఫస్ట్ ముందు చికెన్ని ఒక 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి 4-5 సార్లు కడిగేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి కుక్ చేయాలి. అంటే దీన్ని ఆవగిల అని అంటారు. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆ చికెన్లో ఉన్న వాటర్తోని మన చికెన్ మంచిగా ఉప్పు పట్టి బాగా కుక్ అవుతుందన్నమాట. అప్పుడు మనం ఫ్రై చేసుకున్నప్పుడు మనం ఒక 2 మినిట్స్ దీన్ని వేయించుకుంటే సరిపోతుంది. చూడండి చికెన్లో వాటర్ ఊరి ఆ వాటర్లోనే చికెన్ కుక్ అయ్యి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అయ్యేలోపు మనము దీనికి గ్రేవీని తయారు చేసుకుందాం. ఒక బాండీ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆ బాండీలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, అదేవిధంగా కమ్మదనం కోసం 1 టీ స్పూను నెయ్యిని వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఒక చిన్న ముక్క చెక్క, 3 లవంగాలు, ఒక 7-8 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరేపాకు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేయాలి. ఈ కరేపాకు జీలకర్ర మన చికెన్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయి అన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 4 ఉల్లిగడ్డల్ని ఈ విధంగా తరుక్కొని వేయండి. మన గ్రేవీ కావాలంటే ఉల్లిగడ్డల్ని కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ వేగే విధానాన్ని బట్టి మన కర్రీ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ ఉల్లిగడ్డని సరిగ్గా వేగలేదంటే మన చికెన్ ఫ్రై టేస్ట్ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు ఈ ఆవగిలా చూద్దాం ఎలా ఉందో. ఇంకా కొంచెం వాటర్ ఉంది చూసారా? 2 వైపులా 2 స్టవ్ల మీద పెట్టుకోండి. ఓ పక్క ఆ ప్రాసెస్ అవుతుంది, ఓ పక్క ఈ ప్రాసెస్ అవుతుంది. మనకి ఫాస్ట్గా మన ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఆనియన్ చూడండి. ఇప్పుడు ఈ ఆనియన్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసేసి మళ్ళీ ఫ్రై చేయండి. ఉల్లిగడ్డ అయితే బాగా బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చూసారా? ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి కనిపిస్తూ ఉంది. ఈ టైం వరకు అంటే ఆయిల్ కనిపించే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి మంచి అరోమాని రిలీజ్ చేస్తుంది. అప్పుడు వరకు ఫ్రై చేయండి. ఏదైనా ప్రాపర్ టైం వరకు ఫ్రై చేస్తేనే మన ఫ్రై అనేది ఏదైనా సరే కర్రీ అయినా టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక 3 టమాటాలని సన్నగా తరిగేసి ఈ మిశ్రమానికి కలపండి. ఇప్పుడు రెండో పై మీద ఉన్నటువంటి మన ఈ చికెన్ ఆవగిలా చూడండి ఏ విధంగా ఉందో. వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి ముక్క అయితే బాగా కుక్ అయిపోయింది. చూడండి తీగానే ఇలా పట్టుకొని తుంచగానే చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని కింద స్టవ్ కట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన గ్రేవీ దగ్గరికి వచ్చేద్దాం. చూడండి టమాటాలు కూడా బాగా కుక్ అయిపోయాయి. ఈ టమాటాలు ఎలా కుక్ అవ్వాలంటే బాగా దానిలో ఫ్లెష్ అంతా ఫ్రై అయిపోయి కొంచెం ఆయిల్ కనిపించాలి బయటికి. ఆ టమాటో స్కిన్ మొత్తం సపరేట్ అయిపోవాలన్నమాట. చూసారా? ఆయిల్ కనిపిస్తుంది. అలా ఆయిల్ కనిపించిందంటే మనకి అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయని అర్థం. ఇప్పుడు వచ్చేసి మనం ఆవగిల పెట్టుకున్నటువంటి ఈ చికెన్ ముక్కల్ని దీనికి కలపండి. కలిపేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఫ్రై చేసి ఆ గ్రేవీ మొత్తం ముక్కలకి పట్టేటట్టు చక్కగా కలిదిప్పుకోవాలన్నమాట. ఇది ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఆల్రెడీ మనం ఆవగిల్లో కుక్ చేసుకున్నాం కదా, ఒక 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందన్నమాట. తర్వాత ఆ గ్రేవీ కూడా బాగా కలిసిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం మన ముక్కలకి పట్టేటట్టు చక్కగా కలిదిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని
సాల్ట్ సరిపోలేదంటే ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. సాల్ట్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తింటారండి. కొంచెం తక్కువ తింటారు కొంతమంది, కొంచెం మీడియంగా తింటారు, కొంతమంది కొంచెం ఎక్కువగానే తింటారు. మీరు తినే విధానాన్ని బట్టి సాల్ట్ని అయితే మనం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. చూసారా, చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా అనిపిస్తూ ఉందో. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు కొత్తిమీరని శుభ్రంగా కడిగి నీట్గా కట్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ కొత్తిమీర బాగా ఫ్రై అయ్యే వరకు మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొత్తిమీర ఆ వేడికే మగ్గిపోయిద్దండి, పెద్దగా టైం అక్కర్లేదు. కొత్తిమీర ఆ వేడికి మగ్గి మరీ ఎక్కువైతే ఫ్రై చేయకూడదు. కొంచెం మగ్గిన తర్వాత మనం కట్టేసుకోవాలి. అలా కొత్తిమీర కొంచెం మగ్గితేనే ఆ చికెన్ తినేటప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ మనకు బాగా తగులుతుంది, తినడానికి కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట. చూసారా, కొత్తిమీర ఈ విధంగా మగ్గితే సరిపోతుంది, అంతే. మన ఎమ్మి చికెన్ ఫ్రై విత్ గ్రేవీ రెడీ అయిపోయిందనమాట. చాలా చాలా కమ్మగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. రైస్లో తినొచ్చు, అలాగే పూరి చపాతీలో కూడా తినొచ్చు అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి వెరైటీ వీడియోస్తో మీ ముందుంటాను. అదే మంచి మంచి వెరైటీ రెసిపీస్ మీకు చూపిస్తానన్నమాట. మరి లైక్, షేర్ చేస్తే కదా చాలామందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. నచ్చిందా? మరి వెంటనే చికెన్ తెచ్చేసుకోండి, ఈ ఫ్రై చేసుకొని అన్నంతో చక్కగా తినేసేయండి. థ్యాంక్ యూ.